హలో ఎవ్రీవన్, పండుగలు స్టార్ట్ అయినాయి. పండుగలతో సంబంధం లేకుండా పిల్లలకు ఈజీగా తయారు చేసే ఈవినింగ్ స్నాక్ వచ్చి టీ టైంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనే విధంగా ఉంటాయి ఈ నమ్కిన్స్. ఇవి ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ కానీ నూనె కానీ వేసుకు అది వేడైన తర్వాత ఈ ఐటమ్స్ చూసారా, ఒకటి వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వాము, కసూరి మేతి, నువ్వులు, కలోంజీ సీడ్స్, గసగసాలు ఇవన్నీ కూడా కమ్మటి టేస్ట్ని ఇస్తాయండి ఈ నమ్కిన్స్కి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొలత ప్రకారం చేసుకోవాలి. చూడండి, జీలకర్ర బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనము అన్ని ఐటమ్స్ ఒకేసారి వేసేసుకుందాం. గసగసాలు, జీలకర్ర, వాము, కలోంజీ సీడ్స్, నువ్వులు, కసూరి మేతి సూపర్గా ఉంటాయి. ఇవి చక్కగా ఆయిల్లో కానీ నేతిలో కానీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి పంట కింద జీలకర్ర, కలోంజీ సీడ్స్, గసగసాలు, నువ్వులు పడుతుంటే ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది. పిల్లలు స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ఈవినింగ్ స్నాక్ కింద ఇవి పెడితే మాత్రం వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. నేను ఇందులో కొద్దిగా కారం తక్కువే వేసాను, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందు గురించి. అలాగే ముసలి వాళ్ళకి కూడా ఈవినింగ్ టైం స్నాక్ కింద చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక కప్పుతో వాటర్ పోసాను కదా. ఇవి చక్కగా మరిగిన తర్వాత కొలత ప్రకారము బియ్యపు పిండిని, శనగపిండిని ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా మనం చక్కగా చూసుకోవచ్చండి. ఇప్పుడు ఇది బయట కొన్న వరిపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇంట్లో ఆడించిందైనా పర్వాలేదు, బయట కొన్నదైనా పర్వాలేదు. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. ఇది ఒక గిన్నెలోకి వేసుకొని 3/4 శనగపిండి తీసుకుంటున్నాను. త్రీ బై ఫోర్త్ అండి, ఎక్కువ వేసుకోలేదు. కప్పులో చూసారా ఎంత ఖాళీ వచ్చిందో. ఇలా 3/4 శనగపిండి వేసుకొని ఈ రెండు పిండ్లు చక్కగా చేతితో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన వాటర్ మరుగుతుంది కదా, ఈ పిండ్లు రెండు కలిపింది వేసుకోవచ్చు. అయితే మీరు ఇష్టం అనుకుంటే, ఇష్టమైతే మీకు మనకి ఇంగువ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా వేసాను, వాటర్లోనే వేయాలి, నేను కొద్దిగా మర్చిపోయాను. మీరు ముందుగా వాటర్లో వేసేసుకోండి. ఆయిల్ వేగుతున్నప్పుడే అందులో వేసుకోవచ్చు. అలాగే కడుపు నొప్పి సోడా అంటారు, వంట సోడా అంటారు కదా, అది కూడా చిటికెడు వేసుకోండి. గుల్లగా తినేటప్పుడు కరకరలాడుతూ పంట కింద నువ్వులు, గసగసాలు ఇవన్నీ పట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే 60 years పైబడిన కొద్దిగా పెద్ద వయసు వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తింటున్న కొద్ది తినాలనిపిస్తుందో, పెద్ద బోర్ కొట్టదు, ఏదో శనగపిండి తింటున్నాము అన్న ఫీలింగ్ అంటూ రాదు, చాలా బాగుంటుందండి. కసూరి మేతి కూడా వేసాం కదా, ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే కలోంజీ సీడ్స్ ఇవన్నీ కూడా మంచి ఒక హెల్తీ స్నాక్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. మనం ఎవరికైనా పెట్టినా కూడా చాలామంది నమ్కిన్స్ని ఎక్కువ మన మైదా పిండితో తయారు చేస్తారు. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. గుల్లగా కరకరలాడుతూ ఒక వారం పైన నిలువ ఉంటుందన్నమాట. వారం రోజులు ఎవరు మీ ఇంట్లో ఉంచరనుకోండి, ఆ టేస్ట్ చూసిన వాళ్ళు కాసేపు మగ్గనిద్దాము ఈ పిండిలు రెండు. ఇప్పుడు చల్లారబెట్టుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసానమాట. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. గట్టిగా అదుము పెడుతూ చక్కగా చేత్తో పిండి ఆరిపోకుండా ఇలా చేసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కత్తెర తీసుకొని మనము వీటికి మనం నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలన్నమాట.
పిల్లలు కుర్కురేనా అని చెప్పినా సరే కుర్కురి కంటే హెల్దీ కాబట్టి కుర్కురే అని పేరు చెప్పి వాళ్ళకి ఇచ్చేయచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్ వచ్చి. తప్పకుండా ఈ పండుగలకి ఈ స్నాక్ని మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఎలా వచ్చిందనే టేస్ట్ మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా కత్తితో పిండిని ఎక్కువగా లావుగా ఉంచకూడదండి, పల్చటి చక్కగా రౌండ్గా చేసుకోవాలి. అప్పుడు కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ పాటి మందంతో కట్ చేయాలి. ఎక్కువగా లావుగా కట్ చేశారంటే లోపల పిండి ఉడకదు, అది మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ వేపేటప్పుడు ఎప్పుడైనా సరే మంటని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా, మరికొన్ని నమ్కిన్స్ని తయారు చేసి పక్కన పెట్టుకుంటాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ నమ్కిన్స్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ చల్లారిపోతుంది. అందుకు మూకుడికి సరిపడా ఆయిల్ సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నవి తీసి పక్కన పెట్టుకుంటా. ఇలా చేసుకున్నప్పుడే మనము చాలా టేస్టీగా వండుతుండగానే తినేస్తూ ఉంటారండి పిల్లలు. అంతటి కమ్మటి వాసన హాల్లో వరకు వస్తుంది. మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటిది కదా, మంచి వాసనతో ఇల్లంతా నిండిపోతుంది అన్నమాట. అంత బాగుంటాయి ఇవి. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పండుగల సందర్భంలో చాలామంది జంతికలు అవి వండుతారు. అవి కాకుండా ఈసారి ఈ విధంగా వెరైటీగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి. మీ ఇంటికి గెస్ట్లు వచ్చిన టీ టైంలో స్నాక్స్ కింద తీసుకున్న చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, చక్కగా కరకరలాడుతూ మధ్యలో వరకు కుక్ అయింది. అందు గురించి ఒకలాంటి నెర వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లేట్లో చూడటానికి ఎంత అందంగానే ఉన్నాయి కదండి. ఈ నమ్కిన్స్ని తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ కింద తీసుకుంటున్నాను అనమాట. పక్కన టీ పెట్టుకున్నాను. ఇదిగో కొన్ని నా ప్లేట్లో పెట్టుకున్నాను. చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ ఐటెంను మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. రండి నాతో పాటు మీరు కూడా తిందరుగానే. నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సీ అగైన్. బాయ్. నమస్తే.